అప్పుడు ఆ జగ్గేపేటలో ఉన్న రత్నం భాస్కర్ గారు అన్న మాట ఏంటంటే, ఏదో పినీస్ కుట్టేశారట అన్నాడు. పినీస్ కుట్టేయటం ఏంది? అసలే పినీసులతో కుట్టేయటం జరుగుతుందా ఎక్కడైనా హాస్పిటల్లో? అసలు ఏంటన్నా ఏమైంది ఏంటి అని నేను అడిగిన. ఇంకా నా గురించి నేను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు చెప్పిన మాట, పినీస్ కుట్లు గినీస్ కుట్లు కాదు బాబాయి, 3 మేజర్ ఆపరేషన్లు అయినాయి. క్యాన్సర్, అది సిగరెక్టమ్ అంటారు. బాడీలో మొత్తం తీసేశారు, సగం పేగు తీసి ఉన్నదాన్ని కూడా బ్యాక్ క్లోజ్ చేసి ఫ్రంట్కి ఓపెన్ చేశారు, అండ్ కొలాస్టమీ అంటారు. ఇదే అని చెప్పేసరికి ఆశ్చర్యపడుతున్నారు. ఇంత జరిగినా మాకు చెప్పలేదా అన్నట్టు కలిగారు. మళ్ళా సరే, ఆ తర్వాత ఫోన్ కట్ చేసేసాక అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, పిల్లరా ఎట్లాగో కూటమి పెడుతూ ఉన్నాం, సాక్ష్యం చెప్తే మంచిది కదా అనేటటువంటి ఒక ఆలోచన కలిగి చెప్దామన్న తీర్మానంతో మీ ఎదుటకు వచ్చాను. ఒక మాట దయచేసి, నా మరణ పడకలో ఉన్నప్పుడు నాకు పలుసార్లు ఒకే రకమైన మాటను ప్రభు చూపిస్తూ వచ్చాడు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 17వ చరణాన్ని, Psalm 118 verses 17. ఒకసారి 118వ కీర్తన 17వ చరణాన్ని ఎవరైనా ఒకసారి చదివి సహాయం చేయండి. మరొకసారి, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఎనీవన్ ఇన్ ఇంగ్లీష్, రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారు, చాలా చక్కగా ఉంటుంది. మీరు తీసేసరికి టైం అయిపోద్దమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇట్లాంటిదే మరొక మాట, న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్ 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఈ యెహోషువ తరువాత మనకు కనపడేదండి 6వ అధ్యాయం, స్తోత్రం, 22వ వచనం 23వ వచనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు మైక్ తీసుకుని చదవండి అమ్మా. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, నీకు సమాధానము, భయపడకుము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. వన్స్ అగైన్, నీవు చావవు. అక్కడ దావీదు భక్తుడు, నేను చావను సజీవుడనై యెహోవా కార్యములు వివరించెదను. నాకు హోప్ లేదండి నేనున్నటువంటి ఆ సిచ్యువేషన్లో, పిల్లరా. కానీ అలాంటప్పుడు ఆ మాట నన్ను ఆదరించింది. నెక్స్ట్ ఈ మాట, నీవు చావవు. అదే రీతిగా సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యోనాతాను, ఆ మాట నీవెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు. స్టాప్. నీవు చావవు. హల్లెలూయా. దీనికి అంతటికి గల కారణం, దేవుని బిడ్డలారా, 2012వ సంవత్సరం 12వ నెల, అనగా డిసెంబర్ 12వ నెల 12వ తారీఖున ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించబడింది. అంతకుముందు మినిస్ట్రీస్లో పనిచేశాను. బయటికి వచ్చాక 3/12 అండి. బహుశా నా జీవితంలో మరొక్కసారి ఆ నెంబరింగ్ చూడను. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరు చూస్తారో అది వారి ధన్యత అనుకోవాలి. 3/12 2012వ సంవత్సరం 12వ నెల 12వ తేదీని నేను ఈ పరిచర్య పాత మందిరంలో ప్రారంభించాను. ఆ తదుపరి 2017లో 2016లో ఈ మందిరం కట్టుకున్నాం. 2017లో దేవుని బిడ్డలారా నాకు పాప పుట్టింది. అంతకుముందు బాబు పుట్టాడు, మీకు తెలిసిందే. పాప పుట్టింది. పాప పుట్టాక
రత్నాకి ఆరోగ్యం బాగా ఓవర్ బ్లీడింగ్ అయ్యేది. ఇంచుమించుగా 7-8 ప్యాకెట్స్ రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అనుకు ఎట్లా ఉండేదంటే ఆమెమో నిమ్స్ హాస్పిటల్లో ఉండేది, పాపేమో బయట ఎక్కడో ఉండేది, జార్జ్ ఏమో సుజాత అక్కోళ్ళ ఇంట్లోనో మన అక్కోళ్ళ ఇంట్లోనో ఉండేవాడు, నేనేమో రూమ్లో ఉండేవాడిని. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే ఆ తదుపరి డిసెంబర్ 25th కల్లా క్యూర్ అయిపోవటం జరిగింది రత్నాకి. అందరం కూడా వచ్చేసాం. ఈ 2017 28వ తారీఖున, బహుశా మీకు గుర్తుందో లేదో కానీ, అప్పట్లో జంగం భాస్కర్ గారు ఇక్కడ సెమీ క్రిస్మస్ పెట్టి పొంగిలేటి శ్రీనివాసరావు గారిని పిలిపించి సేవకులందరూ కూడా సాలువాలు కప్పించారు. అది కప్పుకొన్నాను, దెబ్బగా పట్టింది దెయ్యం. స్తోత్రం కలుగును గాక. దెబ్బకి ఏమైందంటే చికెన్ ఫాక్స్ వచ్చింది. నార్మల్ చికెన్ ఫాక్సే కదా, ఏముంటుందిలే అనుకుంటే బాగా హెవీ అయ్యిందండి. 10 days చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ టైంలో నాకు మోషన్లో బ్లీడింగ్ అవుతూ వచ్చింది. 2018 జనవరిలో నన్ను మా అన్నయ్యోళ్ళు అక్కడికి తీసుకువెళ్ళారు. బాగా వీక్ అయిపోయా, సిక్ అయిపోయానండి. భీమవరం తీసుకువెళ్ళి భీమవరం హాస్పిటల్స్లో దేవుని బిడ్డలారా సిగ్మా ఎండోస్కోపీ అని చేస్తారు. అదొక కొలనోస్కోపీ లెక్కలో ఉంటుంది. బాత్రూమ్ కానించి కడుపులోకి కెమెరా ప్లస్ వాటర్ ప్లస్ కట్ చేసేది కూడా ఉంటుంది. 3 కలిపి ఒక పైపులో పంపుతారు. పంపి చూపించినప్పుడు ఒక గెడ్డ ఉంది. ఈ గెడ్డ ద్వారా వస్తుందని ఆ తదుపరి దాని బయాప్సీ, ఆ చిన్న ముక్క, ఏ విధమైనటువంటి మత్తు మంది ఇవ్వరండి, డైరెక్ట్గా పీకేస్తారు. పీకేసి దాన్ని పంపించారు. 15 రోజుల తర్వాత ప్రిలరా జరిగిన కార్యం ఏంటంటే, నాకు అప్పుడు తెలిసింది 2nd స్టేజ్లో ఉంది, నీ క్యాన్సర్ గెడ్డ ఇది అన్నారు. ఆ తర్వాత చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, 25 రేడియేషన్స్ అంటే మన పరిభాషలో కరెంట్లు, 25 కరెంట్లు పెట్టారు, అయినా ప్రయోజనం లేదండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, నీకు పేగు మధ్యలో ఎక్కడైనా వస్తే మేము అటు ఇటు కత్తిరించి 2-3 సంవత్సరాల దాకా బయటికి వేసి ఆ దగ్గరికి వేసేస్తాం, కానీ నీకు ఎండింగ్లో వచ్చింది. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు స్పీడ్గా ఉండేటప్పుడు మనం ఆపుకుంటాం కదండి, దాన్ని రిక్టం అంటారు, తెలుగులో పురుషనాళం అని అంటారు. ఈ దాని దగ్గర వచ్చింది. అటు 6 అంగుళాలు తీయాలి, ఇటు 6 అంగుళాలు తీయాలి, కాబట్టి నీకు లైఫ్ లాంగ్ పొట్ట మీద ఉంటుంది పేగు, దానికి సిద్ధమైతే రా అన్నారు. కానీ నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. అమ్మో, 33 సంవత్సరాలు కడుపులో ఉన్నదానికి ఆ తదుపరి ఉన్నదానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని నేను లెక్క చేయక బయటకు వచ్చా. తదుపరి చాలామంది చెప్తారు కదా ఆయుర్వేదిక్ వాడమన్నారు. బెంగళూరులో శివమొగ్గ డిస్టిక్, అక్కడి నుంచి ఆనందపురం నుంచి లోనికి నరసీపుర అని ఒక ముసలాయన 500కు మంది ఇస్తాడు, కానీ కారు వేసుకుని వెళ్ళినందుకు 16,000 ఖర్చు వచ్చింది. ఆయన ఇచ్చింది 500 మంది, 16,000 ఖర్చు. అది వాడే కొంచెం క్యూర్ అయిందండి, కొంచెం అంతా కూడా తగ్గింది. ఆ తదుపరి తగ్గుతుంది కదా అని బాగా వాడినా. 1 year దాకా కూడా నార్మల్ మనిషి ఉన్నట్లుగానే ఉన్నా, నాకు డిజీజ్ అంటూ ఉందని నేను అనుకోని రీతిగా ఉన్నా. కానీ మరలా 2019వ సంవత్సరం జనవరి వచ్చేసరికి మరలా తిరగబెట్టిందండి. అప్పుడు ఇంకా బీభత్సం, బాడీని వీక్ చేసేసింది, మంచం ఎక్కిచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇంకా కొన్ని హాస్పిటల్కి తిరిగా. నేను చాలా హాస్పిటల్కి, ఈ హనుమకొండలో కాసులమ్మ తల్లి అంటారు, గారి పేరు కామేశ్వరమ్మ, ఏఎస్ఐగా ఆమె అక్కడికి వరంగల్ తీసుకెళ్ళి హోమియోపతి చూపించింది, అది వాడానండి. ఆ తదుపరి హైదరాబాద్లో పాస్టర్ గారు వాళ్ళ బామ్మర్ది ఎవరో ఉంటే ఆ లైఫ్ ప్రోడక్ట్ అని మంత్లీ నియర్లీ 30,000 కాస్ట్, అది వాడినా. దెర్ ఇస్ నో యూస్, అదేది కూడా పనికి రాలేదు ప్రియులారా. ఆ తదుపరి దేవుని బిడ్డలారా, ఇక ఎన్నో, ఇక్కడ సత్తుపల్లి కాడ మా ఫ్రెండ్ యొక్క మేనత్త డాక్టర్ కొనకాల సుధారాణి గారు అని కొట్టు చూడండి, నేను చెప్పిన ప్రతిదీ కూడా నెట్లో కొట్టు చూడండి, కనబడుతుంది. ఆమె నాకు బాగా
అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మేనత్తే, ఆమె దగ్గరికి వెళ్ళిన, ఆమె ఎక్కడో హిమాలయాల నుంచి తెప్పించేది పొడి. ఏ మాత్రం కూడా దేవుని బిడ్డలారా 4 గ్రాములు 8,000 అండి, 4 గ్రాములు. ఇక ఇవన్నీ తగ్గకపోతే ఇక్కడ షణ్ముఖ శర్మ ఏదో ఉంటారు, ఆయన గారి పేరు, ఈ మామూలు గుడుల్లో ఆయన గారు వెళ్ళేసరికి ఒకటే అన్నాడు, నీ రోగం పోవాలి అంటే గోమూత్రం తాగాలి అన్నాడు. ఏం చేస్తావు దేవుని బిడ్డలారా? పాప వయసు 3 నెలలు, బాబు వయసు 3 సంవత్సరాలు. ఏ రీతిగా కూడా హోప్ లేదు. అప్పటికి 3 సంవత్సరాల నుంచి అన్నం లేదండి. ఏదో జావ తాగేవాడిని, దేవుని బిడ్డలారా మంచం మీద ఉండేవాడిని. చాలామందికి తెలుసు, ప్రత్యక్ష సాక్షులు నాకంటే మీరే ఎక్కువ. ఈ చుట్టుపక్కల వారు కూడా నేను బయటికి ఆరాధనకు వచ్చినప్పుడు ఆదివారం 1 గంట అట్లా ఎండింగ్లో వచ్చినప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు, పాస్టర్ గారు ఎట్లా ఉందండి ఆరోగ్యం పాస్టర్ గారు. పిల్లలు చాలా చక్కగా ఈ చుట్టుపక్కల వారు కూడా దేవుని బిడ్డ ద్వారా అడగటం, పరామర్శించటం. జాన్ పాల్ పాస్టర్ గారు, అమ్మగారు, అట్లాగే పాల్ పాస్టర్ గారు, డానియల్ పాస్టర్ గారు ప్రతి విషయంలో కూడా పరామర్శిస్తూ వచ్చేవారు. కానీ కన్నీరు మాత్రం తొడవటం జరగలేదండి. దేవుని బిడ్డలారా, వాళ్ళని చూసి ఏడ్చేశాను నేనైతే. ఆ సునీత అక్క రాగానే అట్లాగే చూసుకున్నా, గుర్తొచ్చింది ఒక్కసారిగా నాకు. ఎందుకంటే అప్పుడు పడక మీద ఉన్న పాస్టర్ గారు ఇద్దరు ఉన్నప్పుడు అన్నమాట, అన్నా నేను లేకపోయినా పర్లా పిల్లలను చూడండి అన్న. వాళ్ళకి గుర్తుందో లేదు తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న దేవుని బిడ్డలారా, అన్నీ ఒకటే, షార్ట్ కట్, టైం ఎక్కువ తినదలుచుకోలేదు నేను. ఒకే మాట, ఒకటే, నేను వాడని వైద్యుడు ఒక్కడే ఉన్నాడు, భూత వైద్యుడు. అందరు వైద్యుల్ని వాడాను. ఏదని బసవతారకంలో రిపోర్ట్స్ ఉన్నాయండి, ఎంఎన్జేలో రిపోర్ట్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా బాగా వీక్ అయిపోయా. 2019 నుంచి ఇక పడకే. 2020కి వచ్చింది, 20కి వచ్చాక కూడా పడక మీద ఉన్నాను. దేవుని బిడ్డలారా కరెక్ట్గా మే 4న ఈ జూబ్లీ హిల్స్ ఫస్ట్ రోడ్లో విరించి హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ టెస్ట్లన్నీ చేశారు. ఆయన చెప్పారు మాట, చాలా సివియర్గా ఉంది, నువ్వు ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ చేసావు, ఇప్పటికే మోషన్ వచ్చి 4 రోజులు అని చెప్తున్నావు, ఏం జరుగుతుందో తెలియదు, ఇమీడియట్లీగా అడ్మిట్ అవ్వన్నారు. కానీ 15 లక్షల దాకా అడగటం జరిగిందండి మనీ. నా దగ్గర అంత లేదండి, అట్లాగని ఆరోగ్యశ్రీ కూడా లేదు. ఏదో ఆ సిఎంసిఓ లెటర్ మీద ఆ బేగంపేట సీఎం ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాయించుకుంటే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, అంతవరకే. కానీ నాకు అంత స్తోమత లేదని నేను చెప్పి వచ్చేసాను. ఆ రాత్రి వచ్చేసాను. తెల్లవారేసరికి కడుపు బాగా ఉబ్బిపోయింది. మే 8వ తారీఖు అనుకుంటా, బహుశా 2020 మే 8వ తారీఖు కడుపు అంతా కూడా ఉబ్బిపోయింది. ఇక మాట రావటాలేదు, పలుకు రావటాలేదు. ఆ టైంలో డానియల్ గారికి ఫోన్ చేసిన, మాట్లాడటం చేత కావటాలేదు. ఆయనేమో అరుస్తూ ఉన్నాడు, అయ్యా ఏంటయ్యా ఏంటయ్యా అని ఆయన అరుస్తూ ఉన్నాడు. మాట లేదు, చూపు కూడా లేదు. ఎట్లాగా ఇచ్చింది అంటే నా జీవితం దేవుని బిడ్డలారా ఫైనల్గా ఒకటి, నా కడుపు బ్యాక్ నుంచి రావాల్సిన మోషన్ నోటి నుంచి రివర్స్ అవుతుంది. సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. కక్కతో ఉండేవాడిని, దగ్గరుండి రత్న పట్టుకొని చూస్తూ ఉండేది, ఒక ప్లేట్ పట్టుకొని. ఆ తదుపరి రవీంద్ర పాస్టర్ గారు వచ్చాడు. ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడున్నా చచ్చిపోతావు, డైరెక్ట్గానే అన్నాడు, నువ్వు ఎక్కడున్నా చచ్చిపోతావు, వెళ్ళిపో హాస్పిటల్కి. వెళ్ళిపోతే నీకేమన్నా ఆక్సిజన్ ఇవన్నీ పెట్టి ఏమన్నా 4 రోజులు ఉంచగలుగుతారేమో అన్నాడు. సరే, అప్పటికప్పుడు రాత్రి శుక్రవారం హైదరాబాద్ వెళ్ళి వచ్చాను. మళ్ళా శనివారం దేవుని మహాకృప ఏంటంటే ట్రైన్స్ లాక్డౌన్లో లేవండి. ఒక కారు, దాసన్న గారి కారు మాట్లాడుకుని వెళ్ళేవాడిని. వెళ్ళటం రావటం 4,000 ట్రిప్కి. అట్లా దేవుని బిడ్డలారా దాంట్లో వెళ్ళి రావటం. శనివారం రాత్రికి అప్పటికప్పుడు పంపించేశారు. చెప్పిన ఇక్కడికి వచ్చిన మాట, ఇక్కడికి వచ్చి ఒకే ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ దాసునికి మందస్సం అంటే చాలా ఇష్టం, ఒకవేళ నీ చిత్తమై ఈ పరిచర్యని చూడాలి అని అనుకుంటే నన్ను మరలా తీసుకురా, లేదు అంటే నీ చిత్తం ప్రభు అని చెప్పేసి దేవుని బిడ్డలారా ఆ చిన్న ప్రార్థన చేసి కదిలేనండి. కదిలిన తర్వాత అక్కడికి వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో రిజెక్ట్ చేశారు.
లేదు లాభం లేదు వెళ్ళిపోండి, ఎవరిని ఉంటే పెట్టండి, ఉండగంతకి ఎంత ఇది. ఆ టైంలో నాకు ఈ డాక్టర్ అనురూప మేడం గారు అని హైదరాబాద్లో ఉంటారు, వారు ఫోన్ చేయటం జరిగింది. వారు ఫోన్ చేసి ఎట్లా అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పారన్నమాట వీళ్ళు, ఇది పరిస్థితి అంటే వెంటనే హయత్ నగర్లో ఒక హాస్పిటల్ ఉంటుంది, యూనికార్పస్ వార్డ్ అండ్ డీడ్ హాస్పిటల్ అని సిఎస్ఐ అండర్లో నడుస్తూ ఉంటుందండి. ఆ హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్పారు. రాత్రికి తీసుకెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా సిచ్యువేషన్ చూశారు. అక్కడ డాక్టర్ జ్యోత్స్నా గారు అని ఎంఎస్ సర్జన్ రాయవేలూరులో చదివారండి. అక్కడి నుంచి ఈ లాక్డౌన్లో వచ్చి అక్కడ ఇరుక్కుపోయారు. ఆ సిచ్యువేషన్లో దేవుని బిడ్డలారా ఆ డాక్టర్స్ అందరూ కూడా దగ్గర అవ్వటం, ఏ విధమైనటువంటి టెస్ట్ కూడా చేయలేదండి, ఎందుకంటే సిచ్యువేషన్ లేదు. ఇక నేను అనుకున్న అయిపోయింది చివరిది అని. ఇంచుమించుగా సాయంత్రం రాత్రి 7ంటికి తీసుకువెళ్ళారు. బయటకు వచ్చేసరికి 12:30 1 గంట అయ్యింది. దేవుని బిడ్డలారా బాగానే ఉంది. తదుపరి తిన్నా. తర్వాత జరిగింది ఏంటంటే లూప్ ఇచ్చేశారు. ఉన్న పేగుని, ఆ బాత్రూమ్ కాడ ఉన్న పేగుని కట్ చేసేసి పొట్ట మీద రైట్ సైడ్ దింపేశారు. ఫ్రీగానే ఉంది, అంతా బాగానే ఉంది. 10వ రోజు డిశ్చార్జ్ చేస్తూ ఉన్న సందర్భంలో మళ్ళా బ్లాక్ నుంచి బ్లీడింగ్ అవుతూ వచ్చింది. నేను డాక్టర్ గారిని అడిగా, మేడం ఏంటి మళ్ళా బ్లీడింగ్ అవుతుందంటే అవుతుంది అన్నది. మరి మీరేం చేశారు మేడం అన్న. చాలా ఫ్రీగా ఒక తమ్ముని లెక్క చూసుకుందండి, ఒక సేవకుని లెక్క చూసుకుంది. దేవుని బిడ్డలారా, ఆమె చెప్పిన మెడిసిన్ కాదు, నేను అడిగిన మెడిసిన్ ఇవ్వాల్సింది. వాళ్ళు పారాసిటమాల్ ఇస్తూ ఉంటే నాకు మత్తు ఎక్కేది కాదు, కానీ నేను ట్రెమడాల్ అడిగేవాడిని. ట్రెమడాల్ ఇవ్వండి, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది. ప్రియులరా అంత ఇది తల్లిగారు అట్లాగే తీసుకువెళ్ళి ఆపరేషన్ చేశారు. నేనన్నా ఏంటి మేడం అంటే అప్పుడు చెప్పింది, కేవలం నీ కడుపులో ఉన్న చెత్త తీయటానికే 5 గంటలు పట్టింది. మేము అసలు క్యాన్సర్ గడ్డను ముట్టుకోలా, మరి ఏం చెయ్యాలి డాక్టర్ అమ్మగారు అన్నాం. చెప్పింది 2 నెలల తర్వాత 2 months ఆఫ్టర్ మళ్ళా నువ్వు రావాలి, సర్జరీ ఉంది. ఈ 2 నెలల్లో నేను ఇంటికి వచ్చాను, చక్కగా తినగలుగుతున్నాను, నడవగలుగుతూ ఉన్నాను, బాగానే ఉంది దేవుని బిడ్డలారు. కానీ బ్లీడింగ్ అవుతూ ఉందండి, అది గ్రోత్ అవుతూనే ఉంది. గ్రోత్ అనేది గ్రోత్ అవుతూనే ఉంది, కానీ బ్లీడింగ్ అవుతూనే ఉంది పరిస్థితి. అట్లాగే జూలై 14th వెళ్ళాను. అయితే నేను సంతోషంగా వెళ్ళా, ఎందుకంటే మరణం అయిపోయిన సమయంలోనే సింపుల్గా 5 గంటల్లో ఈజీ చేసేసారు. కానీ చాలా ధైర్యంగా వెళ్ళా, సంతోషంగా వెళ్ళా, నవ్వుకుంటూ వెళ్ళా. ఆఖరికి జరిగింది రాత్రిపూట మళ్ళా తీసుకెళ్లారు. ఈసారి ఇంచుమించుగా 5 స్పెషలిస్టులు, ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ స్పెషలిస్టు, ఎంఎస్ సర్జన్ ప్లస్ న్యూరో ప్రొఫెసర్, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారు వచ్చారు. అనస్థేషియా వాళ్ళు ఒకే మాట అన్నారు, నిద్ర పడుతుంది, కళ్ళు మూసుకుని నిద్రపో, అంతవరకే. ఏం జరిగిందో తెలియదండి. తెల్లవారుజామున 4:30 ఆ ప్రాంతానికి గోబ మీద కొడుతూ ఉన్నారు భయంకరంగా. నోట్లో దేవుని బిడ్డలారా పైప్ వేశారు, ఆక్సిజన్ కోసం నోట్లోంచి పైప్ వేశారు. ఇక్కడి నుంచి బ్లాడర్ దాకా కూడా ఓపెన్ చేసి దేవుని బిడ్డలారా ఇంచుమించుగా దరిదాపుగా 10 గంటలకు పైగానే కష్టపడి దాన్ని తీయటం జరిగింది. ఆ తదుపరి మనకి నిన్న పాస్టర్ గారు చెప్తున్నారు, మనకేముందంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఒంట్లో, సాల్ట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. ఈ షుగర్ దెబ్బకి ఆ కుట్లన్నీ కూడా దేవుని బిడ్డలారు చీమ పట్టేసినాయి 3వ రోజుకే. మళ్ళా కుట్లన్నీ ఓపెన్ చేశారు, 3వ రోజుకే చీమ పట్టినాయి, కుట్లన్నీ ఓపెన్ చేశారు. బాడీ అంతా స్పెల్లింగ్ వచ్చేసింది, బాగా లావైపోయా. 2-3 లేపితేనే దరిదాపుగా 29 రోజులు ఐసీయూలో ఉన్నాం. ఓ పక్కేమో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంది, రిఫార్మ్సిన్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఇస్తూ ఉన్నారు. అప్పటికి కూడా ఆ పల్స్ కొట్టుకోవడం తగ్గిపోతుంది, ఆక్సిజన్ పీల్చుకోవడం 93 ఉండాల్సింది 72, 63 దాకా వస్తూ ఉంటే రాత్రులు వచ్చి డాక్టర్లు ప్రార్థన చేసేవాళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నుంచుని వాళ్ళు ఇంగ్లీష్లో ఫుల్గా ఇంగ్లీష్ చదివిన వాళ్ళు కదా, ఇంగ్లీష్లో ప్రార్థన చేసేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు.
కానీ ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా జ్ఞాపకం చేసుకో, ప్రభువా జ్ఞాపకం చేసుకో అనేటటువంటి ప్రార్థన చేసేవాడిని. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, దేవుని బిడ్డలారా ఇట్లా జరిగింది. ఆ తదుపరి 29 రోజుల తర్వాత నడవటం అనేది జరిగింది. అయినప్పటికీ CEA బాడీలో క్యాన్సర్ కణం 10 దాకా ఉంది. ఉండవలసింది 5 నార్మల్, కానీ 10 దాకా ఉంది. మళ్ళా అక్కడి నుంచి డాక్టర్లు MNJకి రాస్తే అక్కడ ఒక డాక్టర్ గారిని పట్టుకుంటే 8 కిమోథెరపీలు ఇచ్చారు. కిమోథెరపీస్ అంటే దేవుని బిడ్డలారా, ఒక కిమో ఇవ్వగానే జుట్టంతా ఊడిపోద్ది. 4 నార్మల్ కిమోస్ ఇచ్చారండి, 4 పవర్ఫుల్ కిమోస్ ఇచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ 8 కిమోస్ ఇచ్చినా కూడా తల వెంట్రుక ఒక్కటి కూడా రాలకుండా కాపాడాడు ప్రభు. దేవునికి స్తోత్రం. 5వ కిమోకు మాత్రం రియాక్షన్ వచ్చేసింది, హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. 5-6 ఇంజక్షన్లు రియాక్షన్ కోసం వేయటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ తదుపరి మరలా 2 నెలలు అయింది, సెప్టెంబర్. ఆ టైంలో యూరిన్ బంద్ అయింది. 2020లోనే మేలో ఒకటి జరిగిందండి, ఫస్ట్ ఆపరేషన్. రెండవది ఇది జరిగింది, ఇది హెవీ బాగా. ఆ తదుపరి యూరిన్ బంద్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మళ్ళా ఇక ఒక చిన్న ఆపరేషన్ చేశారండి. దేవుని మహాకృప, నన్ను కూడా అబ్రహాం సంతానంగా పరిగణించి అబ్రహాం సంతానం చేశారు. దేవునికి స్తోత్రం. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాం సంతానం చేశారు. ఆ తదుపరి కిమోస్ అయినా కూడా 8, 9, 10 CEA క్యాన్సర్ టెస్ట్ 8, 9, 10 మీద ఉండే. ఒకరోజు ప్రార్థన చేసుకుని ఒకే మాట అన్నా, ఈ బాధ పడలేకపోతున్నా. అప్పటికే దరిదాపుగా అన్నిటికి కలిపి 20 లక్షల దాకా ఖర్చు పెట్టాం. దరిదాపుగా అన్నిటికి కలిపేయండి. నా వల్ల కావటం లేదు ప్రభువా, ఉండటం కంటే తీసుకుపోవటం మేలనుకుంటే దయచేసి అదే కార్యం చేయి. అప్పుడు ప్రభు ఈ యోనాతాను చెప్పిన మాటను చెప్తా ఉన్నాడు దావీదుకి. ఏమనంటే, నీవు చావవు. హల్లెలూయా. ఆ తదుపరి దేవుని బిడ్డలారా, 3 నెలలకు ఒకసారి రివ్యూకి వెళ్ళగానే ఆయన నాకెళ్ళి ఇట్లా దీర్ఘంగా చూశాడు. ఏంటి సార్ అట్లా చూస్తూ ఉన్నారు ఏంటి అని నేను అడిగేసరికి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరొకసారి టెస్ట్ చేయించుకురా అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఏదో సివియర్గా అయిపోయింది, ప్రాబ్లం ఎక్కువే ఫేస్ చేయాల్సి వస్తూ ఉంది, ఇక తప్పదు అనుకుని మరలా వెళ్ళిన. మరలా చూసంటా ఉన్నాడు, కరెక్ట్గానే చేయించుకున్నావా అండు. సార్ ఒకటేమో ఖమ్మం నుంచి హైదరాబాద్కి పంపించి చేయించిన 3 రోజులకు వస్తుంది ఆ టెస్ట్ అండి. ఒకటేమో MNJ హాస్పిటల్లో చేయించా. సార్ మీ దగ్గర చేయించింది అట్లాగే వచ్చింది, ఇది వచ్చింది, ఏం జరిగింది? ఒకే మాట అన్నాడు, 3 నెలల క్రితం 10 ఉంది, నవంబర్లో 10 ఉంది, ఫిబ్రవరిలోకి వచ్చేసేసరికి 0.82. ఆమేన్, హల్లెలూయా. ఫిబ్రవరి నెలలోకి వచ్చేసరికి ఆశ్చర్యపడ్డాడు, ఏం జరిగిందన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2022కి దేవుని బిడ్డలారా క్యూర్ అయిపోయింది. అప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి వెళుతూ ఉన్నా, అది ఏం పెరగటాలేదండి. దేవుని మహాకృప. అనేకులు చూశారు, నడవటానికి ఒక మనిషి సాయం తీసుకునేవాడు. ఇంకొకటి, ఈ కిమోథెరపీ ఎక్కిస్తూ ఉన్న సమయంలో కరోనా కూడా వచ్చిందండి. 14 రోజులు ఉంది. రత్న అయితే ఏడుస్తూ ఉంది. HRCT తీయించుకున్నసరికి డాక్టర్ ఏం చేశాడంటే అడ్మిట్ అని గుద్దేశాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను చెప్పిన మా దానివేగుడి మీద, సార్ ఓ పాత ఆటో ఉంది నా కాడ, ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తా, కానీ మీ హాస్పిటల్లో ఉండలేను, ఆ అట్మాస్ఫియర్ నాకు సెట్ కాదండి అని చెప్పిన. బతికితే బతికేవు, సత్తే సత్యవు పో అన్న. వచ్చాక రత్న ఏడుస్తా ఉంది, నేను మాత్రం నవ్వుతా ఉన్నా. 14వ రోజున కరోనా అంది, బావా నీతో నేను ఉండలేను అన్నది. ఆమేన్, హల్లెలూయా. నీతో నేను ఉండలేను, వెళ్ళిపోతున్నాను, పో అన్న. యేసు రక్తమే జయం, హల్లెలూయా. ధైర్యం, దేవుని వాక్యము ద్వారా కలిగిన ధైర్యం. ప్రతి విషయములో దేవుని బిడ్డలారా దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ప్రతి అపాయములో నుండి, సకల ఉపద్రవాలలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఈ సాక్ష్యాన్ని ఎందుకు నేను పంచుకుంటూ ఉన్నాను అంటే, ఈ సాక్ష్యం అనేది
దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుతం చేయగలడు అనే ఒక విశ్వాసము కొరకు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అనేక చెప్పడానికి చాలా సమయం అయిపోద్ది. మనం వాక్యంలోనికి వెళ్ళాలి. మంచు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది కదండి. సో నేను తొందరగానే ముగించేస్తాను ప్రియులరా. అలాంటి పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం చెప్పగలను, నన్ను చూచిన సేవకులు ప్రార్థించారు, చూడని సేవకులు ప్రార్థించారు, దానవైగూడెంలో ఉన్న విశ్వాసులు ప్రార్థించారు, చుట్టుపక్కల తెలిసినటువంటి సంఘాలలో ఉన్న వారు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఒక్కటి, ఆయన ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకి జవాబిచ్చువాడు. మర్ర పెట్టునప్పుడల్లా సమీపముగా ఉండే దేవుడు మన పక్షాన నిలవబడ్డాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఒక సజీవ సాక్షిగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా శరీరంలో ఏ విధమైన ఇబ్బంది లేదు. కాకపోతే పేగన్నది కడుపు మీదే ఉందండి, వెనక పూర్తిగా క్లోజ్ చేశారు. ఇక ఏది చెయ్యటానికంటూ లేదు. ఆమేన్, హల్లెలూయా. అయినప్పటికీ కోటాల్లో తిరగటం కోసం ప్రభు కృపనిచ్చాడు. 2 రాత్రులు 3 గంటల దాకా వాల్ పోస్టర్లు అంటించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఏదైనా ఒకటి, మనం నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆమేన్. చివరిగా నా సాక్ష్యాన్ని ముగించే ముందు ఒక చిన్న మాట చెప్తాను. నేను టైం చూసుకోవట్లేదు, పాస్టర్ గారు టెన్షన్ పడుతున్నారేమో. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్తాను దేవుని బిడ్డలారా. ఒక భయంకరమైనటువంటి చాలా అధికమైనటువంటి ధనవంతుడు కారులో వెళుతూ ఉన్నాడు. కార్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక పిల్ల కాలువలో ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి గ్యాలం వేస్తూ ఉన్నాడు. గ్యాలం వేస్తూ ఉంటే కారు ఆపి ఈ వ్యక్తి చూస్తూ వచ్చాడు. 2-3 రోజులు అట్లాగే చూశాడు, గ్యాలం వేస్తూ ఉన్నాడు, చేపలు పట్టుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. జరిగిన కార్యం, కారులోంచి పెద్ద ఆయన ధనికుడు దిగి ఆయన పక్కకి వెళ్ళి కూర్చొని, ఎప్పటి నుంచి ఇట్లా? అయ్యా, మా తల్లిదండ్రులకు కానించి మాది ఇదే వృత్తి, అయితే నేను ఏం చదువుకోలేదు, కాకపోతే ఈ పట్టుకుంటాను అన్నాడు. సరే, ఇద్దరికి స్నేహం కుదిరింది. ఒకరోజు ఈ పెద్ద ఆయన ఆహ్వానించాడు అతగాన్ని. బాబు రా మా ఇంటికి, కాస్త తేనీటి విందు ఇస్తాను అని చెప్పాడు. ఒకరోజు మంచి డ్రెస్ వేసుకున్నాడు, వెళ్ళాడు, సోఫాలో కూర్చున్నాడు. ఇతగాడు మాట్లాడుతూ ఉన్నాడు, ధనికుడైనటువంటి వ్యక్తి. ఆ జాలరు చెప్తూ ఉంటే ఈ ధనికుడు అడిగాడు, ఎప్పుడైనా పెద్ద చేప పట్టావా అని. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా పెద్ద చేప పట్టావా అని. అప్పుడు అన్నాడు, నేను పట్టకపోవటం ఏంటయ్యా, అసలు నన్ను ఆ ఏటులోకి లాక్కుపోద్దేమో అన్న భయంతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంతల్లో ఆ ధనికుని భార్య 2 కప్పుల్లో టీ తీసుకుని దగ్గరకు వస్తూ ఉంది. ఎంత చేప పట్టావని ధనికుడు అడిగాడు. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఇదిగో ఇంత చేప అన్నాడు. ఎంత అన్నాడు? ఇంత అనేసరికి కరెక్ట్గా వస్తూ ఉన్న భార్య ట్రేలో 2 కప్పులకు చేయి తగిలింది. ఈ కప్పుల్లో ఉన్నటువంటి టీ అక్కడ అందమైనటువంటి తెల్ల గోడ ఉంటే ఆ గోడ మీద పడిపోయి ఖరాబ్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ జాలరు భయపడుతూ వణుకుతూ నిలవబడి, అయ్యా సారీ, నేను చెయ్యాలని కావాలని కొట్టలేదు అమ్మగారు, అయ్యా నాకు తెలియదయ్యా అంటే, ఈయన ధనికుడు అన్నాడు, నిన్ను ఎవరేమన్నారు? నేను చూశాను, నువ్వెంత అంటే ఇంత అన్నావు, అంతలో కప్పు వచ్చి తగిలింది, కప్పు గోడ మీదకి వెళ్ళింది కదా, ఏమైంది అన్నాడు. పాడైపోయింది కదా. జాలరి సమాధానం, పాడైపోయిందా అన్నాడు మరలా ధనికుడు. ఎస్, పాడైపోయింది కదా అయ్యా. జాలరి సమాధానం. అయితే ఒక్క నిమిషం, అట్లాగే కప్పులో కొంచెం మిగిలిన టీ తాగుతూ ఉండు, దాన్ని ఏం చేస్తానో చూడని చెప్పి తన ఎదుటనున్న ఒక కుంచెను తీసుకొని ఆ పాడైపోయిన టీని గోడ మీద ఏం చేశాడంటే అందమైన ఒక మగ జింక రూపాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాడైపోయిన ఆ గోడ మీద ఆ టీ మరకలను ఏం చేశాడంటే అందమైన ఒక మంచి జింక రూపాన్ని ఇచ్చాడు. అతగాని పేరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు ఎడ్మండ్ స్కీర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు ఎడ్మండ్ స్కీర్ అనేటటువంటి వ్యక్తి పాడైపోయిన ఆ గోడ మీద టీ మరకలు కలిగిన గోడను ఏం చేశాడయ్యా అంటే పాడైపోయిన ఆ టీతోనే ఒక అందమైన జింకను చేశాడు.
దీంట్లోంచి ఒక మాట చెప్తూ ఉన్నాను. ఈ రాత్రి నీవు ఎలా వచ్చావో నాకు తెలియదు. ఈ మైక్ శబ్దం ద్వారా, బాకాల ద్వారా ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితం పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా యవ్వనం పాడైపోయింది, నా పవిత్రత పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది అనుకుంటూ ఉన్న దైవ జనాంగమా, పాడైన దాన్ని బాగు చేసే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ రీతిగా ఈ రాత్రి ఇక్కడ పాడైన స్థితిలో వచ్చావో, ఈ స్తుతి యాగ మహోత్సవముల ద్వారా ఆయన నీ జీవితాన్ని అందముగా మలచబోతూ ఉన్నాడు. లోక సంబంధమైన ధనికుడు ఎడ్మండ్ స్కేర్ కృప చూపుట యందు ఐశ్వర్యవంతుడు, మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్న దేవాతి దేవుడైన యేసయ్య. హల్లెలూయా. పాడైన దానిని మరలా కట్టే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. పాడైపోయిన జీవితాలను మరలా తన పాత్రగా వాడుకుంటాడు. అనారోగ్యం చేత పాడైపోయా, మరలా నిరీక్షణ లేని స్థితిలోనికి వెళ్ళిపోయా. అందరూ చూసింది కాబట్టి పూర్తిగా చెప్పలేకపోతూ ఉన్నాను, కానీ పాడైన నన్ను మరలా నడిపిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో చేసిన దేవుడు, దానియేలు దేవుడు, దావీదు దేవుడు, నా దేవుడు. ఆయన పక్షపాతము లేనివాడు. నీ జీవితాన్ని కూడా బాగు చేయబోతూ ఉన్నాడు. ఈ సాక్ష్యం మీ వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.